ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో భాగంగా వాంఖేడే వేదికగా గురువారం జరిగిన సెమీఫైనల్స్ లో భారత జట్టు 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ కు దూసుకువెళ్లింది. అయితే ఇక 254 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు టీమిండియా చాలా కష్టపడింది. నిజం చెప్పాలి అంటే ఈ గేమ్ పోటాపోటీగా నడిచింది. ఇక భారత జట్టు గెలిచి ఫైనల్లోకి వెళ్ళిన తర్వాత ఇక సూర్యకుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిజానికి తన గుండె ఆగిపోయినంత పని అయిందని, అసలు జరిగిన విషయం ఏంటనేది పూర్తిగా చెప్పుకొచ్చాడు. ఇక ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం. ఇదొక నమ్మశక్యం కాని అనుభూతి. భారత్లో ఆడుతూ ఇంత గొప్ప జట్టుకు నాయకత్వం వహించడం అంటే ఏంటో నేనేం చేస్తున్నానో నాకు కూడా అర్థం కావట్లేదు. వరల్డ్ కప్ ఫైనల్ చేరడం చాలా ప్రత్యేకం. మా ఆటగాళ్ళందరికీ ఇదొక స్పెషల్ ఫీలింగ్. స్పష్టమైన అవగాహనతో సంజు శాంసన్ బ్యాటింగ్ చేశాడు. వికెట్ పడినా సరే పిచ్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉందని గ్రహించి దూకుడుగా ఆడాడు. ఇక జట్టుకు సరిగ్గా అలాంటి ఇన్నింగ్సే అవసరం అని అనుకున్నాడు. ఇక సంజు కన్నా నేను ముందు ఇంకొక ఆటగాడి గురించి చెప్పాలి. అదే జస్ప్రీత్ బుమ్రా. అతను ఒక మ్యాచ్ విన్నర్. అతని గురించి నేను ఏం చెప్పగలను? అతను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది జట్టుకి చాలా ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే బంతి తన చేతిలో ఉంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసిన తీరును చూసి ఓ మై గాడ్, వీళ్ళపైన గెలవాలంటే మేము ఎన్ని పరుగులు చెయ్యాలి అని హ్యారీ బ్రూక్తో అన్నాను. అయితే ఇక మీపై గెలవాలి అంటే నిజాయితీగా చెప్పాలంటే ఈ వికెట్ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది. ఇంగ్లాండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆఖరి వరకు వారు మ్యాచ్లోనే ఉన్నారు. కానీ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పారు. ఇక సంజు శాంసన్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరిలో ఎవరి గురించి ఎక్కువ చెప్పాలో తెలియటం లేదు. నిజానికి ఈరోజు ఫీల్డింగ్ కూడా మేము అదరగొట్టేశాం. ఏదో ఒక చిన్న క్యాచ్ని కూడా మేము నేలపాలు చేయలేదు. ఇక నిజం చెప్పాలంటే గత కొద్ది కాలంగా బ్యాటింగ్కు ఎంతో ప్రయత్నించి సరిగ్గా రాబట్టలేని సంజు శాంసన్ అంటే 1 ఇయర్ పాటు, ఏడాది కాలం పాటు తను పడుతున్న కష్టానికి ఇప్పుడు తగిన ఫలితం వచ్చింది. అది చాలా అంటే చాలా గొప్ప విషయం. ఈ ఈ నాక్ అనేది తన జీవితం అంతా గుర్తుండిపోయే ఒక నాక్. తనకు మాత్రమే కాదు, మా అందరికీ కూడా గుర్తుండిపోతుంది. ఇక మళ్ళీ బూమ్రా గురించి చెప్పాలి అంటే ఇన్నాళ్ళు బూమ్రా సామర్థ్యం ఏంటో, భారత జట్టు కోసం తను ఏం చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను ఒక జెమ్ ఆఫ్ ది కోర్. ఈరోజు మళ్ళీ అదే చేశాడు. బాధ్యత తీసుకుని మ్యాచ్ను ఇంగ్లాండ్ నుంచి లాగేసుకున్నాడు. మా ఫీల్డింగ్ కోచ్ దిలీప్కి కూడా క్రెడిట్ ఇవ్వాలి. ప్రాక్టీస్ సెషన్స్లో సరదాగా పోటీతత్వం ఉండేలా ఆయన చేస్తున్న కృషికి కుర్రాళ్ళు బాగా స్పందిస్తున్నారు. ఇంతకు మించి నేనేం చెప్పలేకపోతున్నాను. మైదానంలో కనిపిస్తున్న ఆట మేము తెర వెనకాల ప్రాక్టీస్లో చేస్తున్న ఆటకు నిదర్శనం. కానీ రషీద్ బౌలింగ్ చేస్తున్నప్పుడు దుబేను అప్ ది ఆర్డర్ పంపించడం మాకు చాలా కలిసి వచ్చిన ఒక నిర్ణయం అని చెప్పచ్చు. మా జట్టులో నెంబర్ 3 వరకు అన్నీ సెటిల్ అయి ఉన్నాయి. ఒకవేళ నేను గత మ్యాచ్లో 50 లేదా 100 పరుగులు చేసినా సరే జట్టు కోసం దుబేను ముందుకు పంపించేవాడిని. ఇక ఇంగ్లాండ్ లక్ష్య ఛేదనలో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆ సమయంలో ఎవరైనా నా హార్ట్ రేట్ చూసి ఉండుంటే ఖచ్చితంగా ఆ మెషిన్ పేలిపోయి ఉండేది. ఇదే విషయాన్ని నేను రోహిత్ భయ్యాకు కూడా చెప్పడం జరిగింది. రోహిత్ భయ్యా ఇంకా ఎలా ఉన్నాడు అంటే మా జట్టులో తను ఇండియన్ జెర్సీ వేసుకుని ఆడటం లేదు, అంతే, అదొక్కటే తేడా. తను ఎంతలాగా జట్టు కోసం ప్రాకులాడుతున్నాడంటే నిజం చెప్పాలి అంటే ఆటగాళ్ళందరితోనూ ప్రతిసారి మాట్లాడుతున్నాడు. ఇక తన యాంగ్జైటీ లెవెల్స్, తన స్ట్రెస్ లెవెల్స్ ఎంతలాగా వెళ్ళిపోయాయంటే మేము ప్రాక్టీస్ చేస్తున్న దగ్గరకు కూడా వచ్చి అలా ప్రాక్టీస్ చేయండి, ఇలా ప్రాక్టీస్ చేయండి అంటూ మాకెంతో గొప్ప గొప్ప సజెషన్స్ ఇస్తున్నాడు. ఏం చెప్పాలో తెలియటం లేదు. ఇలాంటి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ వస్తుందని నేను అనుకోవటం లేదు. ఇప్పుడు ఫైనల్కు వెళ్తోందన్న విషయం తలుచుకుంటేనే ఎక్కడి నుంచో ఆనందం వస్తుంది. నిజం చెప్పాలంటే ఈ సెమీఫైనల్కి నేను పడ్డ టెన్షన్ నా లైఫ్లో నేను ఎప్పుడూ పడలేదు. నేను చాలా కామ్గా కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటా. కానీ
నిజానికి నా హార్ట్ రేట్ ఈ రోజు చాలా దారుణంగా పెరిగింది. ఇంకొంచెం ఉంటే హార్ట్ అటాక్ వచ్చుండేదేమో. మేము వార్మప్ కోసం వచ్చినప్పుడే స్టేడియం ప్రేక్షకులతో 80% నిండిపోయింది. భారత్ గెలవాలని వీరు ఎంతగా కోరుకుంటున్నారో అప్పుడే అర్థమైంది. ఫైనల్‌కి ముందు వారికి ఒక గొప్ప ఆటను అందించామనుకుంటున్నా. ఇలాంటి ఆట చూడడానికి అభిమానులకి ఎప్పుడూ ఇష్టంగానే ఉంటుంది. భారత్‌లో ఫైనల్ ఆడటం ఖచ్చితంగా ఒత్తిడిని పెంచిందే. కానీ ఆ ఆటగాళ్ళు, సపోర్టింగ్ స్టాఫ్, అభిమానులు వీరందరూ ఉన్నారు కదా! చాలు అంటూ సూర్య చెప్పుకొచ్చాడు. నిజానికి భారత జట్టుకి ఈ సెమీఫైనల్ వెరీ, వెరీ, వెరీ ప్రెషియస్. ఎందుకనంటే ఎంత అద్భుతమైన పోరాటం. ఆల్ రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపిన ఒక అద్భుతమైన పోరాటం అని చెప్పుకోవాలి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.